పోలీసులతో మాట్లాడావా? అంతా సైడ్ అయిపోయారన్న. మన పని పూర్తి కాగానే వాళ్ళు ఎంటర్ అవుతారు. మిమ్మల్ని పబ్లిక్ లో ఎందుకు నిలబెట్టానో తెలుసా? లంకారాజు పెళ్ళాన్ని నీ తమ్ముడు ఫోటోలు తీశాడని పబ్లిక్ మాట్లాడకూడదని. కానీ వాళ్ళు మాట్లాడుకోవడానికి ఓ టాపిక్ కావాలి. ఆ టాపిక్ నీ తమ్ముడు చావాలి. చెయ్యి, నీ తమ్ముడికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. సార్, నా తమ్ముడు అబద్ధం చెప్పాడంటే నమ్ముతాను, అల్లరి చేశాడంటే నమ్ముతాను, కానీ ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించాడంటే మాత్రం నమ్మను సార్. నిన్ను నమ్మించడానికి నేను ఈ మీటింగ్ పెట్టలేదురా, వాణ్ణి చంపడానికి పెట్టా. నీ తమ్ముడిని పిలువు. ఎక్కడ్రా వాడు? అన్నా తప్పంతన్నా మా వాళ్ళు వదిలేయన్నా, వాళ్ళకి ఏం తెలియదన్నా. ఏదైనా చేస్తున్నా చెయ్యన్నా, ఈ గొడవ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదన్నా. ఓహో, నువ్వేనా నా పిల్లాన్ని ఫోటోలు తీసింది? ఫోటోలు అడిగావా? బాగా వచ్చాయా? హేరా, బెజవాడ మొత్తం నాతో ఫోటోలు దిగాలని అడుగుతుంటారు. నువ్వేంట్రా నా పిల్లాన్ని ఫోటోలు తీసావు? అన్నా, నేను కావాలని మీ ఇంటికి రాలేదన్నా. పొరపాటు ఒక ఆమె రాంగ్ నెంబర్ ఇచ్చిందన్నా, దాంతో ఇదంతా జరిగిందన్నా. క్షమించన్నా ప్లీజ్. నిన్ను క్షమించడం అన్న కాన్సెప్ట్ ఉంటే ఇంత పెద్ద సీన్ చేసి ఉండేవాడిని కాదురా. తెలియక వచ్చానని చెప్తున్నాడు కదండి, వాడిని వదిలేయండి సార్. తెలిసి వేసినా తెలియకేసినా కత్తి తెగుద్ది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయడు. వదలండి సార్, ప్లీజ్ ప్లీజ్ వదలండి సార్, వదలండి సార్. చంపేయండి వాడిని. నా కొడక పందులు పందులు పందులా తింటారు. వెళ్ళిపోండి అన్న. అన్న వదలకండి రావండి. అసలు ఏం జరిగింది ఇక్కడ? ఎవరో ఒక అమ్మాయి రాంగ్ నెంబర్ ఇచ్చిందంట. ఇంద్రకేలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా, మళ్ళీ నా ఫ్యామిలీ జోలికి గాని నా జోలికి గాని వస్తే కృష్ణా నదిలో పారేది నీరు కాదు, నీ నెత్తురు. గుర్తుంచుకో.